నమస్తే గురుగారు. హారిత గారు నమస్కారం అండి. గురుగారు ఇక్కడ ఇప్పటి వరకు అన్ని రాశుల గురించి తెలుసుకున్నాం. మరి చాలా ఇంపార్టెంట్ మకర రాశి. మకర రాశి ప్రేక్షకులందరూ కూడా మకర రాశి ఈ నెల ఎలా ఉండబోతుంది? ఫిబ్రవరి నెల, మాఘమాసం మాకెలా ఉండబోతుంది? ఈ ఫ్యామిలీ ఫంక్షన్స్ ఇవన్నీ ఉంటాయి. మంచి హడావిడిగా రిలేటివ్స్ని కలవాలి ఈ ప్లాన్లో ఉంటారు చాలామంది. సో వీళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు మీ రాశి ఫలాలతో ఈ వారం? మకర రాశి వాళ్ళు యాక్చువల్గా రిలాక్స్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళకి ఏలినాడ్స్ని లాస్ట్ 1 మంత్లోనేమో ఉన్నారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళకి మంచి మంచి అవకాశాలు వచ్చేస్తుంటాయి, మంచి మంచి గుర్తింపు వచ్చేస్తుంటే ఒక పాజిటివ్ ఎనర్జీ వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మనకి జనవరి నుంచే. ఇక ముంచి అంతా బాగుంటుంది వాళ్ళకి. అయితే ఈ మంత్లో కూడా ఈ బాగుండంలో కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి రాశి ఫలాలలో మనం ఫిబ్రవరి మంత్ కనుక చూసుకుంటే వీళ్ళకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రావణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు అంతా కలిసి మనకి మకర రాశిలో ఉంటాయి. మనకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి బో, జా, జీ, జూ, జే, జో, ఖా, గా, గి ఈ అక్షరాలు ఇదే సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి మకర రాశి కింద వస్తారని గమనించాలి. ఈ మకర రాశితో పాటు మనకి పేరు బల గ్రహస్థితి కనుక మనం చూసుకుంటే సూర్యుని కుంభరాశిలో 12 తారీఖు అండి. అదే కుంభరాశిలో బుధుడు వచ్చేటప్పటికి 11వ తారీఖున, శుక్రుడు వచ్చేటప్పటికి మీనరాశిలో దాదాపు 4 నెలలు వాళ్ళు అక్కడే ఉంటారండి. తర్వాత కుజుడు వచ్చేటప్పటికి దాదాపు 2 మంత్స్ ఏప్రిల్ ఎండ్ వరకు అక్కడే ఉంటారండి. జనవరి నుంచి అంటే మనకి ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 3 మంత్స్ మనకి 2 మంత్స్ ఖచ్చితంగా అక్కడ ఉంటారండి. ఎక్కడ ఉంటారంటే మనకి మిథున రాశిలో ఉంటారు. ఈ 4 గ్రహాల యొక్క స్థితిని కనుక మనం చూసుకుంటే ఈ మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఈ ఫిబ్రవరి మంత్లో ఫస్ట్ ఎలా ఉంటుందంటే వీళ్ళకి సూర్యుడు మారక ముందు అనమాట. ఫస్ట్ 12 డేస్ ఎలా ఉంటుందంటే స్థాననాశనం, సంపదం, రాతిక్షయం, అర్ధక్షయం, విభూతి అని చెప్తారంట మన సంస్కృతంలో. దీన్ని సూక్ష్మ గోచారం కూడా అంటారు. అంటే సూక్ష్మంగా మనకి టీవీలో న్యూస్ లాగా ఒక సమరీ లాగా చూసుకోవటం. దీని ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి వాళ్ళ చేస్తున్న పనిలో చాలా చలనం వచ్చే అవకాశం ఎక్కువ, మార్పులు ఎక్కువ వస్తాయి అన్నమాట. రెండోది రావాల్సిన డబ్బు టయానికి రాకుండా ఆగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ధనం కూడా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రాస్పరిటీ వాళ్ళు ఏదో ఒక విషయంలో బాగా గ్రోత్ వస్తుంది, అభివృద్ధి వస్తుంది అని ఒక ప్లానింగ్లో ఒక ఆలోచనలో ఉంటే దానికి అనుగుణంగా వాళ్ళకైతే గ్రోత్ అయితే కనపడదు. అంతేకాకుండా వీళ్ళకి కేతు వల్ల 9th హౌస్లో ఉండటం వల్ల చాలా తీర్థయాత్రలు చేసే ఆధ్యాత్మికంగా ఉండే చింతన ఎక్కువగా ఉంటుంది ఈ టైంలో. ఈ మంత్ అంతా కూడా కేతు చాలా చక్కగా వీళ్ళకి యోగ్యతను ఇస్తాడని చెప్పుకోవాలన్నమాట. అయితే మనకి సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటేనండి ధనం ప్రవాహం బాగా వస్తుంది, ధన ప్రవాహం బాగుంటుంది. తర్వాత అభివృద్ధి గ్రోత్ అంతా చాలా బాగుంటుంది. అయితే సంపదల విషయంలో అంటే రావాల్సిన డబ్బు విషయంలో మాత్రం రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది తప్పక మిగతా అన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. మనకి సూర్యుడు 2వ ఇంట్లో ఉండి 8th హౌస్ని దృష్టిలో చూడటం వల్ల సూర్యుడు అంత అనుకూలంగా ఉండరని మనం చెప్పుకోవాలన్నమాట. సూర్యుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి వాళ్ళకి ఒక ఇబ్బందులు చేసే అవకాశం ఎక్కువ ఉందంటే మనకి మహర్షులు ఏం చెప్తారంటే సంస్కృతంలో హీనత్వం, దుష్ట సంసర్గో, మనస్తాప, శిరోవ్యధ, నిష్ఫలం కృషి వాణిజ్య వ్యక్త రాశి గతౌ రవే. అంటే 2వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటేనండి బ్యాడ్ కంపెనీ అనమాట. అంటే చెడు దుష్టులతో సమాసం చేయటము, తర్వాత హీనత్వం అంటే ఏమవుతుందంటే నీచ బుద్ధి కలిగి ఉండటము, తర్వాత మనసులో తలనొప్పి పుట్టడం, హెడేక్గా ఉండటం, వ్యవసాయము, వ్యాపారాల నష్టము, ఇతరులచే మోసగించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అంటే వీళ్ళ వీక్నెస్ని ఆధారంగా చేసుకొని వేరే వాళ్ళు బెనిఫిట్ పొందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ మకర రాశి వాళ్ళు. అంతేకాకుండా 8th హౌస్లో ఉండటం ఏమవుతుందంటే గొడవలు ఎక్కువగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉండి ఒంట్లో నీరసంగా డిసీజ్ పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కుజుడు వీళ్ళకి 6th హౌస్లో ఉండి 9th హౌస్, 1st హౌస్ని చూడటం వల్ల కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు అని చెప్పుకోవాలన్నమాట. కుజుడు వీళ్ళకి 6వ ఇంట్లో ఉండటం వల్ల మంచి పొజిషన్ అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళకి ఎలాంటి పొజిషన్ చేస్తారంటారండి వస్త్రలాభం ఉంటుంది. వస్త్రలాభో ధనధాన్య లాభో, ధనలాభో యశాస్తద, మనోల్లాసో, ధర్మసిద్ధి, షష్టమస్తే కుజే భవేత్ అని చెప్తారు. అంటే 6వ ఇంట్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వస్త్రలాభము, ధనలాభము, కీర్తి, మనసుకు సుఖము, పుణ్యకార్యాలు చేయటము, నూతన వస్తువు ఏదన్నా ఉంటే కొనాలనుకుంటే కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వివాదరహితంగా శత్రువులు ఎవరూ లేకుండా అన్నిట్లో చక్కగా చూసుకుని వెళ్తూ ఉంటారు. అయితే 9th హౌస్, 1st హౌస్ దృష్టిలో ఉండటం వల్ల శరీరానికి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని విషయాలు వీళ్ళకి అఘోరం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి వ్యాధులకు సంబంధించిన విషయాల్లో ఎక్కువగా ఉండేసి భార్యాభర్తల మధ్య కొంచెం గొడవలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే శుక్రుడు వీళ్ళకి 3rd హౌస్లో ఉండి 9th హౌస్లో చూడటం వల్ల చాలా చక్కగా మంచిగా ఉంటుందని చెప్పుకోవాలన్నమాట. ఏ విధంగా అంటే
వాణిజ్య ధననాశనం చ శత్రువృద్ధి ధనక్షయం గత జీవన రాహిత్యం. అంటే 9వ ఇంట్లో 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఒక రకం చెప్పంటే మిత్రులతో లాభము, గౌరవం వృద్ధి, మాటల మీద అతను వాళ్ళు మాట్లాడే మాటల మీద చాలా గౌరవం ఉండటము, తర్వాత పలుకుబడి, తర్వాత గౌరవం ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని 9వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళు కొన్ని విషయాల్లో ఏదైనా కనుక చక్కగా ప్లాన్ చేసుకుంటే లైక్ విహారయాత్రలు కానీ, ట్రిప్స్ కానివ్వండి, లేదంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుని ఇట్లాంటి విషయాల్లో చాలా చక్కగా ప్లీజరబుల్గా సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్రకారంగా మనకి గ్రహాలు కనుక చూసుకుంటే సూర్యుడు మాత్రం సరిగ్గా లేదు, మిగతా 2 గ్రహాలు మిక్స్డ్ రిజల్ట్ ఇచ్చేసి ఓవరాల్గా బాగుందని మనం చెప్పుకోవాలి. గురుగారు మరి మొత్తం మీద అయితే ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి నెల అన్ని అంశాల్లో చాలా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అన్నట్టుగానే ఉంది ఇప్పటి వరకు మీరు చెప్పిన దాన్ని చూస్తే. మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉంది గురుగారు వీళ్ళకి? మన నక్షత్రాలు చూసుకున్నాం అనుకోండి, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి 3 విషయాలు చాలా బాగుంది, 2 విషయాలు ఛాలెంజింగ్గా ఉంది. వీళ్ళకి మంత్ అంతా ఐశ్వర్యప్రదంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, అంతా బాగుంది. అయితే వచ్చిన డబ్బు కూడా విపరీతంగా ఖర్చు అవకాశం ఎక్కువగా ఉంది. సో ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది. శ్రవణ నక్షత్రం వాళ్ళు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, విశేష ధనలాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 2 విషయాలు కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్ వీక్లో ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం వచ్చినా సరిపడన అంత ధనం అయితే రాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ మంత్ అంతా సౌఖ్యంగా చక్కగా ఉంటుంది శ్రవణ నక్షత్రం వాళ్ళకి. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే ఫస్ట్ ఫిబ్రవరి వీక్లో వీళ్ళకి మృత్యు భయం, అయ్యో ఏదో మనం చేసే వర్క్ అంతా కొలాప్స్ అయిపోతుందేమో, మనం ఏమైనా పాడైపోతామేమో అని ఒక భయం ఉంటుంది. ఫిబ్రవరి 2nd వీక్లో ఏదైనా పని కనుక స్టార్ట్ చేస్తే రిజల్ట్ రాక డిసప్పాయింట్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ మార్చి 4th వరకు, లాస్ట్ 10 days 4th వరకు ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనాన్ని చక్కగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, ధనలాభం, విశేష ధనలాభం కూడా కలిగి ఉంది. అయితే కుజుని వల్ల 6వ ఇంట్లో ఉండటం వల్ల అతిగా అంటే టూ మచ్ డబ్బులు అంటే ప్లానింగ్ లేకుండా ఏమంటారంటే అండి ఇంపల్సివ్ బయింగ్ అంటారు చూడండి, ఏదో ప్లానింగ్ లేకుండా ఖర్చు పెట్టేస్తుంటారు. దేనికి ఎంత ఖర్చు పెట్టారో చూసుకోకుండా ఆవేశంగా ఖర్చు పెట్టేస్తారు. అంటే టూ మచ్ కొనేద్దాం అన్నట్లు కొనేస్తారు అనమాట. దాంట్లో వృధా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. వృధా ఖర్చు అనేది కరెక్ట్ మాట. ఈ వృధా ఖర్చులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది, దాన్ని గమనించుకోవాలి. మనకి ఈ రాశి వాళ్ళకి శ్రవణం వాళ్ళకి ఉత్తరాభాద్ర శతభిష నక్షత్రాలలో కొంచెం వాళ్ళకి ఆందోళన కలిగించే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి అనుకున్న పనులు కొంచెం స్లోగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి. బట్ ఇవి తప్పక ఓవరాల్గా కనుక చూసుకుంటే అన్ని నక్షత్రం వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవాలి. అయితే వీటికి మరి పరిహారాలు గురుగారు? పరిహారం కనుక చూసుకుంటేనండి వీళ్ళకి మనీ ప్రకారంగా ఫ్లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఉండాలండి మకర రాశి వాళ్ళకి ఎవరైనా సరే. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడాను అంటే మనీ వచ్చే ఆపర్చునిటీస్, కొత్త ప్లానింగ్స్, కొత్త ఇవన్నీ వాళ్ళ చుట్టూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో వీళ్ళు కనుక ఒక్కరోజు కుబేర పాశుపత హోమం కనుక చేసుకోగలిగితే చాలా చక్కగా బాగుంటుందండి. వచ్చిన సంపదలకు నిలబడి ఉంటుంది. అంటే సంపద మన దగ్గర ఉండాలంటే కుబేరుడు యొక్క అనుగ్రహం ఉండాలి. అంతేకాకుండా మనకి అతిగా భయపడే అవకాశం కొంతమంది వీళ్ళకి చూపిస్తుంది కాబట్టి మృత్యుభయం అనే ధనిష్ట నక్షత్రం వాళ్ళకు ఉన్నారు కాబట్టి మృత్యుంజయ మంత్రాన్ని జపించుకుంటే చాలా బాగుంటుంది. కొన్నిసార్లు వాళ్ళకి తీవ్రత చాలా హై లెవెల్లో ఉన్నప్పుడు అమృత మృత్యుంజయ పాశుపతం కనుక చేయించుకుంటే ఒకరోజు ప్రదోష కాలంలో లేదంటే అభిషేకం కనుక చేయించుకోగలిగితే కొంచెం సీరియస్గా ఉన్న వాళ్ళకి హెల్త్ అంతా నార్మల్ అయిపోయి చక్కగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ గురుగారు. అయితే ఎవరికైనా ఇప్పుడు ఈ హోమాలు అని చెప్పి గురువుగారు చెప్పారు కదా, ఎవరికైనా ఈ హోమాల గురించి కానీ ఈ పూజల గురించి కానీ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారికి కాల్ చేసి ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక ఆ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా వివరాలు కావాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీ పర్సనల్ జాతకం చెప్పించుకోవాలని మీరు అనుకున్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేస్తే గురువుగారు ఒక టైం స్లాట్ ఇచ్చి మీకు అవైలబుల్గా ఉంటారు. ఇప్పుడు హోమాలు అవి కూడా చెప్పారు కదా, సో చక్కటి పరిహార మార్గాల కోసం కొన్ని భయాల్ని అధిగమించడానికి ఈ పరిహారాలు చేసుకోవడం అనేది అందరికీ మంచిది. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి.